కాంగ్రెస్ కార్యకర్తల హక్కుల కోసం తాను ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధమని మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికే పార్టీ టికెట్ కేటాయించడం జరుగుతుందన్నారు. కొందరు స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారని, అలాంటి వారిని మెడలు పట్టి గెంటివేయాలని పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలే రథసారథులన్నారు. తమకు రాజకీయం అంటే సేవ చేయడంలాగా భావిస్తామని, ఎదుటి వారిలాగా జేబులు నింపుకోవడం లేదని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. టికెట్లు పంచుకోవడానికి అది ఆయన సొత్తు కాదని, అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కు అన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు జీవన్ రెడ్డి. తాను ప్రజా జీవితంలో ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం పోరాటం చేస్తానన్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా పడతా అన్నారు జీవన్ రెడ్డి. పార్టీ ప్రభుత్వ విధానం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పండి. నేను ప్రజా జీవితంలో ఉన్నంత కాలం నా చివరి రక్త పొట్టు ఆయువు వరకు చెప్పంటూ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కొరకు నేను పోరాడతాను. అవసరం వస్తే ఏ త్యాగానికైనా సిద్ధం. అవసరం వస్తే ఇటువంటి నియంత్రిత శక్తుల అవకాశవాదులను ఎదిరించడానికి, మీ హక్కులు కాపాడడానికి కొరకు నేను ఏ త్యాగానికి సిద్ధపడతా. ఏ త్యాగానికి అందరూ అనుకుంటారు కావచ్చు బయటికి కనబడదని చెప్పి. అందరి 2 కన్నుంటే నాకు 4 కన్నులు. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వ విధానం మొత్తం నేను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పండి. నేను ప్రజా జీవితంలో ఉన్నంత కాలం నా చివరి రక్త పొట్టు ఆయువు వరకు చెప్పంటూ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కొరకు నేను పోరాడతాను. అవసరం వస్తే ఏ త్యాగానికైనా సిద్ధం. అవసరం వస్తే ఇటువంటి నియంత్రిత శక్తుల అవకాశవాదులను ఎదిరించడానికి, మీ హక్కులు కాపాడడానికి కొరకు నేను ఏ త్యాగానికి సిద్ధపడతా. ఏ త్యాగానికి అందరూ అనుకుంటారు కావచ్చు బయటికి కనబడదని చెప్పి. అందరి కాంగ్రెస్ కార్యకర్తల హక్కుల కోసం తాను ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధమని మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికే పార్టీ టికెట్ కేటాయించడం జరుగుతుందన్నారు. కొందరు స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారని, అలాంటి వారిని మెడలు పట్టి గెంటివేయాలని పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలే రథసారథులన్నారు. తమకు రాజకీయం అంటే సేవ చేయడంలాగా భావిస్తామని, ఎదుటి వారిలాగా జోబులు నింపుకోవడం లేదని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. టికెట్లు పంచుకోవడానికి అది ఆయన సొత్తు కాదని, అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కు అన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు జీవన్ రెడ్డి. తాను ప్రజా జీవితంలో ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం పోరాటం చేస్తానన్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతా అన్నారు జీవన్ రెడ్డి.